తిరుపతిలో కౌంటింగ్ ప్రక్రియను పూర్తి బందోబస్తు నడుమ కొనసాగిస్తామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని వెల్లడించారు. తిరుపతి మహిళా యూనివర్సిటీ వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. అల్లర్లు సృష్టించినా, హింసలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించారు. దాదాపు 3000 మంది పోలీసులతో జిల్లా వ్యాప్తంగా భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు. మహిళా యూనివర్సిటీ వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్న తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. మరికొన్ని గంటల్లోనే ఏదైతే పోలింగ్ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే కూడా తిరుపతిలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. ఎస్పీ గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉంది రేపటికి సంబంధించినటువంటి కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేశాము. సో పోలీస్ సైడ్ నుంచి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. సో పోలీస్ కాంపొనెంట్ కూడా బాగా సఫిషియెంట్గా ఫోర్స్ చేసుకున్నాం. డిస్ట్రిక్ట్ ఫోర్సే కాదు, బయట నుంచి వచ్చినటువంటి అడిషనల్ కాంపొనెంట్స్, సిఆర్పిఎఫ్ కంపెనీస్ కావచ్చు, గ్రేహౌండ్ కంపెనీస్ కావచ్చు, తర్వాత ఆక్టోపస్ కావచ్చు, అందరితోటి ఎక్కడెక్కడ మనకు సమస్యాత్మక ప్రదేశాలు ఉన్నాయి, చెక్ పోస్టులు ఉన్నాయి, అన్ని చోట్ల మనము పూర్తిగా పికెట్లు వేసుకొని అక్కడ సీసీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేసుకొని అన్ని విధాలా కూడా మనము సమాయత్తం అయినాం. సో ఎక్కడా కూడా ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా మనం చేయాలనేది మనము చేస్తాం. అట్లాగే కౌంటింగ్ హాల్లో కూడా ఎటువంటి భద్రతా ఏర్పాట్లు తీసుకోవాలి, ఆ భద్రతా ఏర్పాట్లు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా చేశారు. సో ఈ సందర్భంగా అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, నాయకులు కావచ్చు, వాళ్ళ ఫాలోవర్స్ కావచ్చు, అందరూ కూడా జిల్లా యంత్రాంగానికి, పోలీసు వారికి సహకరించి ఈ కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా ఇన్సిడెంట్ ఫ్రీగా జరిగేటట్లు సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. అలాగే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాము. సార్, మొత్తం ఎంతమంది ఫోర్సు దీనికి ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉంటారు? జిల్లా వ్యాప్తంగా బయట ప్రాంతాల్లో కూడా, ఎందుకంటే ఒకసారి అంటే కౌంటింగ్ సంబంధించినటువంటి వాటిని రిలీజ్ అయిన వెంటనే చాలా ప్రాంతాల్లో కూడా గెలుపులు జరిగిన చోట ప్రాంతాల్లో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు, ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. అక్కడ ఎట్లా అంటే ప్రతి చోట నేను చెప్పినట్టు పికెట్లు పెట్టాం, ఆఫీసర్స్ని పోస్ట్ చేసాం, పాట్రోలింగ్ చేస్తాం. సో వాళ్ళకి ముందుగానే ఇవి చేయకూడదని నోటీసెస్ సర్వ్ చేసాం, చెప్పడం జరిగింది. సో కాబట్టి మనము ప్రిపేర్డ్ ఉన్నాం. ఇంకా అటువంటివి ఉన్నప్పుడు వెంటనే మనం తీసుకొని ఎక్కడ జరగకుండా ఉండే విధంగా చేస్తాం. అట్లా ఎంతమంది ఫోర్స్? దరిదాపు మనం 2800 మందిని జిల్లా మొత్తంగా పెట్టాం. 1800 మంది దాకా కౌంటింగ్ హాల్ దగ్గర పెట్టాం. సార్, ఆ రోజు ఇక్కడే ఘర్షణ జరిగింది, ఇష్యూ జరిగింది. కూచివారపల్లి కావచ్చు, చంద్రగిరి ప్రాంతాల్లో, ఇట్లా సమస్యాత్మక ప్రాంతాల్లో ఎట్లా ఉంటుంది సార్? ఇప్పటికైతే ప్రస్తుతానికి అది జరిగిన తర్వాత మళ్ళీ మనకి ఎక్కడ ఒక చిన్న ఘటన కూడా లేదండి. మీరు గమనించినట్లయితే ఆ రోజు తర్వాత మళ్ళీ చిన్న ఘటన కూడా లేదు. సో అందరూ కూడా జరిగింది మళ్ళీ జరగకూడదని అనుకుంటున్నారు, ఆశిస్తున్నారు కూడా. సో కాబట్టి రేపు కూడా ఎటువంటిది లేకుండా ఉంటుందని మన ఆశ. అందుకే అందరికీ పదే ప్రజలకి మనం ఇంటరాక్ట్ అవుతున్నాం, 15 రోజుల నుంచి కలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చాలా ప్లేసెస్కి వెళ్ళాను, కలిశాను. సో వాళ్ళు కూడా సార్ ఎప్పుడూ జరగలేదు, ఇటువంటి జరగకూడదని వాళ్ళు అంటున్నారు. సో అన్ని విధాలా మనం చర్యలు తీసుకున్నాము. సో కాబట్టి జరగదని ఆశిస్తున్నాం. జరిగితే కూడా సఫిషియెంట్ ఫోర్స్ ఉంది కాబట్టి దాన్ని హ్యాండిల్ చేయడానికి కూడా ప్రిపేర్డ్గా ఉన్నాం. సార్, 144 సెక్షన్ ఎట్లా? 144 కంప్లీట్గా స్ట్రిక్ట్గా అమలు చేస్తాం. 144, 30 అది ఇప్పుడు మనము రేపటికి ఉంటుంది, తర్వాత సబ్సిక్వెంట్గా కూడా పరిస్థితులను బట్టి ఉంటుంది. సో అన్నీ సెటిల్ అయిపోయి ఏమి ఇష్యూస్ లేవు అనుకున్నప్పుడు అప్పుడు స్లోగా చూసుకొని దాన్ని ఈజ్ అవుట్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద ఎస్పీ గారు ఒకటే చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ పద్మావతి మహిళా యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడికి వచ్చి మొత్తం కూడా భద్రతనంతా కూడా ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక్కడే 13వ తారీఖున ఏదైతే కౌంటింగ్ అంటే పోలింగ్ తర్వాత మరుసటి రోజు 14వ తారీఖున కౌంటింగ్ అంటే 14వ తారీఖున ఇక్కడే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పులివర్తి నాని పైన కూడా మర్డర్ అనేది జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది, కొంతమందిని అరెస్ట్ చేశారు. అయితే ఆ రోజు నుంచి కూడా అప్పుడు ఉన్నటువంటి ఎస్పీని కూడా కృష్ణకాంత్ పాటిల్ని ఎలక్షన్ కమిషన్ బదిలీ చేయడం జరిగింది, శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం కొనసాగింది. అయితే ఎటువంటి ఇష్యూస్ లేకుండా దాని తర్వాత వచ్చినటువంటి ఎస్పీ హర్షవర్ధన్ రాజు పెద్ద ఎత్తున ఇప్పటికీ కూడా పోలీసుల్ని ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఎటువంటి ఇష్యూస్ లేకుండా కూడా కొనసాగిస్తూ కూడా రావడం జరిగింది. అయితే రేపు జరగబోతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి కూడా ఇక్కడే ఎవరిని కూడా లోపలికి అనుమతించరు. కేవలం ముందుగా ఉన్నటువంటి ఐడి కార్డ్స్ లేదంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి పాసుల ప్రకారమే వాళ్ళందరినీ కూడా లోపలికి అనుమతిస్తారు. రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా అది కంప్లీట్ అయ్యేంత వరకు, కౌంటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా
ఆ భద్రత అనేది కొనసాగుతుంది. అయితే మొత్తం మీద పోలీసులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పోలీసులకు సంబంధించి దాదాపుగా 2800 మంది వరకు కూడా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బందోబస్తులో భాగంగా ఒక 1500 మంది మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మహిళా యూనివర్సిటీలో ఇక్కడ బందోబస్తు ప్రకారం ఏర్పాటు చేసుకున్నారు. 3 అంచెల భద్రత కొనసాగుతుంది. ఇది మెయిన్ గేట్ అయితే ఇక్కడ నుంచి ఇంకా కూడా కిలోమీటర్ వరకు ఉంటుంది. ఈవీఎంస్ ఉండేది, అక్కడ కూడా 3 అంచెల భద్రత కొనసాగుతుంది. ఎవరిని కూడా ఇక్కడ చెకింగ్ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి దాదాపు కిలోమీటర్ వరకు ఉంటుంది కూడా చాలా ప్రాంతాల్లో చెకింగ్ అనేది జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఫిల్టర్ చేసి పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి పాసులు ఉంటేనే మెయిన్ ఈవీఎంస్ వద్ద కౌంటింగ్ కేంద్రానికి అనుమతిస్తారంటూ కూడా ఎస్పీ చెప్పడం జరిగింది. మొత్తం మీద ఒక కౌంటింగ్ కేంద్రం వద్దే కాకుండా జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఏదైతే అంటే అభ్యర్థులు గెలుపోవటములు జరిగిన తర్వాత గెలిచిన వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాటిపైన కూడా ఇప్పటికే నిషేధం విధించడం జరిగింది. అలాంటివి ఎవరైనా సరే పాల్పడితే వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా బీఆర్కే న్యూస్తో కాసేపటి క్రితం కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద పూర్తి స్థాయిలో కూడా అంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. ఏ ఒక్క ఇన్సిడెంట్ జరిగినా కూడా సరే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుని వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎస్పీ గారు చెప్తున్నారు. చూద్దాం మరి కొన్ని గంటల్లోనే పోలింగ్ ప్రక్రియ ప్రారంభంగా అంటే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది కాబట్టి ఇప్పటికే కలెక్టర్ కూడా నిన్న మనతో మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ అంటే బీఆర్కే న్యూస్తో కూడా మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ ఏర్పాట్లలో పూర్తి స్థాయిలో కూడా పూర్తి చేసుకున్నాం కాబట్టి పోలీసుల తరఫున కూడా ఎస్పీ గారు మాట్లాడుతూ ఎటువంటి ఇష్యూస్ లేకుండా మాత్రం పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకున్నాం. దాని తగ్గట్టుగా ఫోర్సు కేంద్రం నుంచి వచ్చిన ఫోర్సు రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసు అధికారులతో కూడా ఉన్నటువంటి సిబ్బందితో దాదాపుగా ఒక తిరుపతి జిల్లా వ్యాప్తంగానే 2800 వరకు కూడా మంది వరకు కూడా డిప్లాయ్ చేసినట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఓవర్ టు స్టూడియో.